ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ ద్వారా వీరికి విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం ఈ విధంగా రాబోతుంది. అలాగే కొన్ని కొత్త పరిచయాలతో వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది, ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరికి కొన్ని శుభ సంకేతాలు కనిపించే ముందు ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది, ఆ అదృష్టంలో శుభ సంకేతాలు ఏమిటి అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము చెప్పబడును. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. గురూజీ గారి సెల్ నెంబర్ 9618966312. గురూజీ లక్ష్మణరాజు గారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గడం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, ప్రయాణ దోషం, భయం, చేతబడి నివారణ, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, నరదృష్టి, అలాగే చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% మార్గం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహరాశి వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా వీరికి ఎలాంటి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది, అలాగే వీరికి మానసికంగా ఇలాంటి ప్రశాంతత ఎందుకు కలుగుతుంది, ఏ విధంగా ఏ రూపంలో వస్తుంది, వీరికి ఆనందానికి కారణం ఏమిటి అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి వారు చాలా మంచివారు. వీరికి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు అందరితో ప్రేమగా మాట్లాడుతారు, కానీ కొన్ని విషయాలలో గర్వం అనేది కనిపిస్తుంది. అలాంటి విషయాలలో వీరికి అందరూ ఏమనుకుంటారంటే పొగరు అనుకుంటారు. కానీ వీరికి ఆ గర్వం ఏమిటంటే ఎవ్వరి సహాయం తీసుకోకుండా వీలైనంత వరకు అందరికీ నేనే సహాయం చేస్తాను, అలాగే అందరికీ సహాయపడడానికి ప్రయత్నిస్తాను అని గర్వం మాత్రమే ఉంటుంది. కానీ కొంతమంది అపార్థం చేసుకుంటారు. ఎవరైనా వీరిని ప్రేమిస్తే వీరి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. వీరి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో ఇతరుల ప్రేమ కూడా అలాగే వీరిపైన చూయించాలని వీరికి ఆతృత ఎక్కువగా ఉంటుంది. అలాగే సమతుల్యత, సామరస్యం కోరుకుంటారు. అందరినీ సమానంగా చూస్తారు. ఒక రాజులా బ్రతకాలని అనుకుంటారు. సింహం అడవికి ఎలా ఉంటుందో సమాజంలో వీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. అందరికీ సహాయం చేస్తూ గొప్ప వ్యక్తిలా కనిపించాలని అనుకుంటారు. వీరు పొగడ్తకి చాలా త్వరలో పడిపోతారు. పొగడ్తలంటే చాలా ఇష్టం, కానీ కొన్ని విషయాలలో పొగడ్తలలో మోసపోతారు. ఎందుకంటే ఇతరుల అవసరాలు తీర్చుకోవడానికి సింహరాశి వ్యక్తులని పొగుడుతారు. ఆ పొగడ్తలో వీరు వీలైనంత వరకు సహాయం చేస్తూనే ఉంటారు. అది మంచిదా చెడుదా అని ఆలోచించరు. పొగడ్తలో మునిగిపోయి సహాయానికి వెనుకడుగు వేయకుండా ఉంటారు. అలాగే ఈ రాశివారు చాలా గొప్పవారు. అందరికీ సహాయం చేస్తూ ఎవ్వరి సహాయం తీసుకోకుండా ఉంటారు. కానీ ఇప్పుడు వీరికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉండడంతో, ముఖ్యంగా సూర్యబలం ఇప్పుడు పెరగడంతో వీరికి విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా వీరికి ఎలాంటి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది, ఆ ఫోన్ కాల్లో ఎవరు, పాత వ్యక్త, కొత్త పరిచయం వ్యక్త అనేది తెలుసుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో మీకు మంచి మాటలు వినబడతాయి. అదృష్టం అంటే నేనేనా, నాకు ఇలాంటి అదృష్టం కలిసి వస్తుందా అనుకుంటారు. ఎందుకంటే వారి మాటలు చాలా అమృతంలా ఉంటాయి. అలాగే మీ మనసుకు నచ్చినట్లు ఉంటాయి. మీకు మీ మనసుకు నచ్చినట్లు వారి మాటల్లో చాలా లీనమై ఉంటారు. అలాగే ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఎలాంటి సమస్య ఉన్నా ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక వ్యక్తి పరిచయం అవ్వడంతో, లేదా పాత వ్యక్తి మీకు ఒక ఫోన్ కాల్ చేయడం వలన సమస్య అనేది తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు.
ఆ ఫోన్ కాల్ మీకు అదృష్టం వచ్చే ముందు 3 శుభ సంకేతాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి శుభ సంకేతం ఏమిటంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. మీ చుట్టూ ఉన్న జనాలు మీకు ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అలాగే ప్రశాంతమైన వాతావరణంలో మీరు మానసిక ఒత్తిడి అనేది తొలగిపోయి ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. ఏకాంతంగా ఉంటారు, కానీ మీ మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది. అలాగే మీకు ఎటు చూసినా కూడా వైలెట్ కలర్ అనేది కనిపించవచ్చు. అది మీకు శుభ సంకేతం మాత్రమే. భవిష్యత్తు అద్భుతంగా మారడానికి ఒక శుభ సంకేతం కనిపిస్తుంది. ఇక రెండవ శుభ సంకేతం ఏమిటంటే మీ చుట్టూ ఉన్నవారు మీతో ప్రేమగా మాట్లాడుతూ మీకు ఒక మంచి అవకాశం అనేది ఇస్తారు. వారితో కానిది మీతో అవ్వడం ఖాయం అని మీకు ఒక మంచి ఛాన్స్ ఇవ్వడంతో ఏదైనా నేను సాధించగలను, ఎంత కష్టమైనా నేను కష్టపడగలను అని మీకు ఒక బాధ్యత అనేది పెరుగుతుంది. కాబట్టి ఎవరితో కానిది మీతో ఖచ్చితంగా ఆ పని అవుతుంది. కాబట్టి ఈ రాశి వారికి రెండవ శుభ సంకేతం ఇదే. ఇక మూడవ శుభ సంకేతం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో చాలా కాలం నుండి ఒక విషయంలో సందేహం అనేది చాలా రోజుల నుండి ఉంటుంది, కానీ అది ఈ రోజున క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ సందేహానికి జవాబు ఈ రోజున ఖచ్చితంగా దొరుకుతుంది. వాటితో చాలా సంతోషంగా ఉంటారు. ఇంతకాలంగా చూస్తున్న సమస్యకు ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది. అలాగే మీరు ఎన్నడూ చూడని అదృష్టం కూడా ఈ రూపంలో చూడబోతున్నారు. కాబట్టి ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు అదృష్టం చాలా బాగానే వస్తుంది. వారు నేరుగా ఆర్థికంగా లాభాలు తెచ్చిపెట్టకున్నా మీకు వారి మాటలలో ఆర్థిక లాభాలు ఖచ్చితంగా వచ్చిస్తాయి. ఎందుకంటే అలాంటి అవకాశం సహాయం చేస్తారు. కాబట్టి ఈ రాశి వారికి ఇలాంటి అదృష్టం వస్తుందంటే ఆర్థికంగా లాభాలు మరియు వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఈ విషయంలో ఒక్క విషయంలోనైనా ఖచ్చితంగా మీకు లాభసాటిగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారా మానసికంగా ఒత్తిడి మొత్తం తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఏదైనా దైవ దర్శనం చేసుకోవడానికి దూర ప్రయాణాలు చేయాలని అనుకుంటారు. ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ రాశి వారికి ఫోన్ కాల్ ద్వారా అదృష్టం, ఐశ్వర్యం ఏ విధంగా ఏ రూపంలోనైనా వస్తుంది. ఇక పిల్లల విషయానికి వచ్చినట్లయితే పిల్లల అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు మంచి పేరు, హోదా తెస్తారు. అలాగే పై అధికారులతో ప్రశంసలు అందుకోవడంలో, ఉద్యోగంలో ప్రశాంతత దొరుకుతుంది. తోటి సహోద్యోగులతో చాలా సంతోషంగా ఉంటారు. గత 2-3 రోజుల క్రితం నుండి వీరి మనసులో ఏదో ఒక బాధ అనేది కలిగింది. ఇది ఆ రోజున తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏ విషయంలోనైనా సంతోషంగా ఉంటారు, కానీ కష్టపడాల్సిన సమయం ఇది. ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి.